ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయం 27. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రంగనాథస్వామి నిగడి సతారాలో లీల. శ్రీ నిత్యానంద యోగి తర్వాత కథా విశేషమునిట్లు చెప్పసాగెను. విద్యాసాగర, సద్గురువులు నిరంతరము తమ శిష్యులలోని భావపరంపరలను పరిశీలిస్తూ వాటిని సరైన మార్గంలో ఉంచడానికై ఎంతో శ్రద్ధ వహించుతారు. శిష్యుని వలన సమాజంలో పొరపాట్లు ఏవైనా జరిగితే ప్రజలు ఇతడు ఫలానా గురువు యొక్క శిష్యుడని వేలెత్తి చూపడం సహజము. అందుచేత సమర్థులైన సద్గురు యొక్క శిష్యుని ద్వారా ఏ చిన్న పొరపాటు జరిగినా వారి గురువు దానిని ఖండించి తగు శిక్షణనిచ్చి అటువంటి తప్పు మరెన్నడూ జరగకుండా ఉండాలని శాసించెదరు. ఇది సద్గురువులు తమ కర్తవ్యంగా భావిస్తారు. అయితే ఈ శిక్షణతో శిష్యుని ప్రతిభ ప్రకాశవంతం అవుతుంది. వజ్రానికి సానపెట్టబడి ప్రకాశించినట్లుగా అతని వల్ల సమాజానికి మేలు జరుగుతుంది, వెలుగు చూపబడుతుంది. సన్మార్గగామి అయిన శిష్యుని వల్ల ప్రజోపకారం జరగాలన్నదే వారి ఆకాంక్ష. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారి శిక్షణలో శివాజీ మహారాజు కూడా సానబెట్టిన వజ్రంగా తయారైనారు. గురుని పర్యవేక్షణలో ఎన్నో ధర్మ సూక్ష్మాలను తెలుసుకున్నారు. ఇవి చాలా వరకు అన్నీ అనుభవపూర్వకంగానే శివాజీకి తెలుపబడినాయి. అటువంటి బోధను ఈనాడు మనం చెప్పుకొనబోతున్నాము. విద్యాసాగర, ఒకసారి శ్రీ సమర్థులు సతారాకు సమీపములోని జరణ్య పర్వత ప్రాంతంలో అడవుల యందు నివసిస్తూ ఉన్నారు. శివాజీ మహారాజు గారు రాయగడ నుండి ఈ విషయం తెలుసుకొని గురువును దర్శించుకున్నారు. గురుదేవా, తమ సన్నిధిలో 4 రోజులు గడపాలని నా మనసు తహతహపడుచున్నది. స్వామి, తమరు సతారాలో కొన్ని రోజులుండి మమ్ము పావనం చేయండి అంటూ ప్రార్థించారు. శ్రీ సమర్థుల వారు శిష్యుల అభ్యర్థనను ఒక్కొక్కప్పుడు ఖండిస్తారు, ఒక్కొక్కప్పుడు మన్నిస్తారు. వారు ఎప్పుడు త్రోసిపుచ్చుతారో ఎప్పుడు అంగీకరిస్తారో తెలియదు. కావున అభ్యర్థించుట శిష్యుల వంతు, ఆమోదించుట ఆశీర్వదించుట గురుదేవుల వంతు. వారి అభీష్టం మేరకే జరగవలసిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ సమర్థుల ప్రేశిష్యుడు కళ్యాణ్ మాత్రం గురుదేవుల మనోభావాలను కొంతలో కొంత అర్థం చేసుకోగలడు. మిగిలిన వారంతా ఎప్పుడు గురుదేవుల ఆజ్ఞకై వేచి ఉండుట మాత్రమే ఎరుగుదురు. వారికి శిష్యులందరిపైనను అపారమైన ప్రేమయే ఉన్నది. ఎవరెవరి అర్హతలేవో శ్రీ సమర్థులకు తెలుసును. కావున వారికి తగిన కార్యాలను బోధిస్తూ వారికి కావలసిన నిర్వహణ సామర్థ్యమును కూడా గురుదేవులే ప్రసాదిస్తుంటారు. ఇది అందరికీ అనుభవంలో ఉన్నది. వేణుబాయి, మధుకర్, అజ్ఞాన్, కళ్యాణ్, శివాజీ మహారాజు, దినకర్ భట్ వీరందరూ ఒకరిపైనొకరు అత్యంత ప్రేమాభిమానములతో ప్రవర్తిస్తుంటారు. శివాజీ మహారాజ్ పై ఉన్న కార్యభారం చాలా గొప్పది. అది దేశ రక్షణా వ్యవస్థ. ఆ నిర్వహణ సామర్థ్యమును శ్రీ సమర్థులు అదృశ్యముగా అందిస్తూ ఆపత్కాలంలో కావలసిన సందేశాలను సూచిస్తూ అతని చేత రాజ్యపాలన చేయిస్తున్నారు. ఆ సంగతి శివాజీ మహారాజ్ వారికి పూర్తిగా తెలుసు. రాజకార్యాలతో అలసిపోయిన తరుణంలో శ్రీ సమర్థుల వారి సన్నిధికి చేరి కొంత సేద తీర్చుకొనడం రాజుగారికి అలవాటు. ఆ సద్గురుని దర్శనంతో నూతన తేజస్సు, ఉత్సాహము అతనికి లభించేది. అప్పుడప్పుడు సద్గురు దర్శనం లభించకుంటే శివాజీకి ప్రాణం తహతహలాడేది. అతని వ్యధను గ్రహించి అత్యంత సమీపములోనే శ్రీ సమర్థులు దర్శనం ప్రసాదించేవారు. 1,000,000 తల్లుల ప్రేమ శ్రీ సమర్థులది. అంతేగాక 1,000,000 తండ్రుల బాధ్యత కూడా అని చెప్పవచ్చు. ఈ విధమైన అనుబంధం ఆ గురు శిష్యులది. అందుచేత శ్రీ సమర్థులు శివాజీ అభ్యర్థనను మన్నించారు. శివాజీ గురుదేవులను సగౌరవంగా తోడ్కొని వచ్చి సతారాలో వారికి తగిన వసతి కల్పించినారు. వారికి కావలసిన సమస్త సేవలను తానే స్వయంగా చేస్తూ ఉన్నారు. రాజదుస్తులు కాకుండా నిరాడంబరముగా సిపాయి దుస్తులు ధరించి సద్గురుని బస ముందు సేవలో నిమగ్నమైనారు. శ్రీ సమర్థులు ప్రతిరోజు ఉదయాన్నే మాహులీన సంగమానికి పోయి అక్కడ స్నానానుష్ఠానాలు ముగించుకొని వస్తూ ఉండేవారు. శ్రీ సమర్థులు సతారాలో ఉన్నారనే విషయము శ్రీ రంగనాథస్వామి నిగడి వారికి తెలియవచ్చింది. శ్రీ రంగనాథస్వామి శ్రీ సమర్థుల శిష్యులలో అగ్రగణ్యులు. ఎందుకనగా వారికి సకల సిద్ధులు సంప్రాప్తమైన తదుపరి కించిత్తు కూడా తాను సిద్ధుడనను కలంగుడుకై శ్రీ సమర్థుల వారికి శరణు పొంది వారికి శిష్యుడు అనిపించుకున్నారు. అంతటి నిరహంకారులు వారు. అయితే వారి వేషధారణ విచిత్రంగా ఉండేది.
ఖరీదైన దుస్తులు ధరించేవారు. విల్లంబులు, కత్తి, డాలు మొదలైన ఆయుధాలు ధరించి గుర్రముపై స్వారీ చేయుచు ఎక్కడికైనా పోచుండేవారు. వారి వెంట కాషాయ వస్త్రధారులు, శ్వేత వస్త్రధారులు అనేక శిష్యవర్గం అనుసరించి వస్తూ ఉండేవారు. ఆ విధంగా 50 మంది శిష్యులను వెంట నిడుకొని శ్రీ సమర్థుల దర్శనము కొరకు ఆయన సతారాకు వచ్చినారు. శ్రీ సమర్థుల వారు బస చేసిన ప్రదేశమును తెలుసుకొని తమ రాకను తెలుపవలసినదిగా ఒక శిష్యుని పంపినారు. ఆ వ్యక్తి సరాసరి వచ్చి శ్రీ శివాజీ మహారాజ్ సిపాయి వేషంలో ఉన్నందున గుర్తించలేక సేవకునిగా భావించి వందనము చేయకనే ఇట్లు పలికెను. ఓ సిపాయి, మా గురుదేవుల నిగడి రంగనాథ స్వామి వారు 50 మంది శిష్యులతో పెంచేసినారు. వారు శ్రీ సమర్థులకు అత్యంత ప్రియమైన శిష్యులు. వారికి విడిది మరియు అందరికీ భోజన వసతి కల్పించవలసినదిగా మీ శివాజీ రాజా గారితో చెప్పు అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తితో శివాజీ, సరే, ప్రస్తుతం ఆ కనబడుచున్న లోగిల్లో బస చేయండి. నేను శ్రీ సమర్థుల వారికి ఈ విషయము నివేదించి తదుపరి తమకు వారి ఆజ్ఞను తెలియజేసేదని అతనిని పంపివేశను. శివాజీ మహారాజు చాలా ఆశ్చర్యం కలిగినది. ఈ స్వామి ఇంత ఆడంబరం కలిగి ఉన్నాడు, శ్రీ సమర్థుల శిష్యుడనని చెప్పుకుంటున్నాడు. నిరాడంబరైన శ్రీ సమర్థులకు ఈయన ఎట్టి శిష్యుడు? సాధువునకు ఉండవలసిన లక్షణములు ఏమీ కనిపించడం లేదు. వీరికి ప్రతి సంవత్సరము ఆశీర్వాదపూర్వకంగా గురుదేవులు వస్త్రములు పంపేదరని వినియున్నాము. ఇప్పుడే తొలిసారిగా వీరిని దర్శించుచున్నామని లోలోన భావించుచు తాను సిపాయి వేషము ధరించి ఉన్నందున రంగనాథ స్వామి శిష్యుడు తనను గౌరవించలేదన్న విషయంను గ్రహించుకొనను. సరాసరి శ్రీ సమర్థుల వారి చెంతకు పోయి శివాజీరాజు, గురుదేవా, తమ శిష్యుడని శ్రీ రంగనాథ స్వామి వారిని ఒక గురువు 50 మంది శిష్యులతో వచ్చి ఉన్నారు. వారికి తమ దర్శనము మరియు భోజన వసతి కల్పించమని కోరి ఉన్నారు. తమ ఆజ్ఞ అయినచో తగిన ఏర్పాట్లు చేయగలను అని సవినయంగా మనవి చేశారు. శ్రీ సమర్థులు శివాజీ మదిలో మెదలిన భావాలన్నీ తెలుసుకున్నారు. ఈతనిని సంస్కరించడానికి ఇదే అదును అని భావించి శివాజీతో, ఎవరు? రంగోబానా? వాడు వట్టి భ్రష్టుడు. గొప్పగా ముత్యాల తలపాగా, బంగారు నగలు, ఖరీదైన దుస్తులు, ఆయుధాలు ధరించి ఒక వీరుని వలె తిరుగుచుంటాడు. వాడు 50 మందిని వెంట తీసుకుని వచ్చినాడా? వానికి దర్శనం కావాలా? అదేమి కుదరదని చెప్పేయి. వాడి వసతి ఏదో వాడే చూచుకొమ్మని నిష్కర్షగా చెప్పేయి. చూచావా, వాడి వేషము, వాడి దర్పం అసలు నాకు నచ్చదు. వాడిని పంక్తిలో కూర్చుండబెట్టుకొని భోజనం చేయుట మనకు తగదు. దర్శనము భోజనము రెండూ కుదరదని చెప్పి ఓ కబురు పంపు అని శ్రీ సముద్రుల వారు అనగానే శివాజీకి గురుదేవులు తన భావాలతో సరిగా ఏకీభవించినందులకు కాస్త సంతోషం కలిగింది. ఒక సేవకుని పిలిచి, రంగనాథ స్వామి శిష్యులతో ఫలానా ధర్మశాలలో మకాము చేసి ఉన్నారు, వారితో నా మాటగా విషయము చెప్పు. శ్రీ సమర్థ రామదాసు స్వామి వారి దర్శనము కానీ వారితో పంక్తి భోజనాలు కానీ కుదరదన్నారు. మీ ఏర్పాట్లు మీరే చేసుకోవాలని చెప్పమన్నారని చెప్పి నీవు వచ్చేయమని చెప్పారు. ఆ సేవకుని కూడా ఈ విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. శ్రీ సమర్థులు దయామయులు, వారు దర్శనమేనన్నారు. శివాజీ మహారాజు మహా ఉదారుడు. సందర్శనానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యం ఏనన్నారా? ఇదేదో వింతగానే ఉన్నదని భావించాడు. అయినా తాను వారు చెప్పినట్లు నడవాలి నిర్ధారించుకున్నాడు. శ్రీ రంగనాథ స్వామి వారి విడిది వద్దకు పోయి నిలిచి స్వామివారిని దర్శించాడు. కానీ శివాజీ చెప్పమన్న మాటలు వారికి విన్నవించాలంటే అతనికి నోరు రావడం లేదు. అలా నమస్కరించి మౌనంగా నిలబడి ఉండిపోయినాడు. కొంచెంసేపు ఆయన చూసి, శిష్యులారా, పదండి, మనకు భోజనాలకు రమ్మని పిలుపు వచ్చింది, అందరూ ఒక్కసారిగా పోదాం రండి అని వారి శిష్యులను సంబోధించేసరికి కబురు తెచ్చిన సేవకుడు కంగారు పడి స్వామి అన్నాడు. రంగనాథ స్వామి, ఏమి, ఎందుకు తొట్టుపాటు పడుచున్నావు? వారు ఏమి చెప్పమన్నారో చెప్పు, సందేహిస్తావెందుకు అంటున్నా అతడు చెప్పలేకపోతున్నాడు. అతని స్థితిని గమనించి, ఓహో, శ్రీ సముద్రుల వారి దర్శనానికి అనుమతించలేదు, పైగా మా భోజన ఏర్పాట్లు మేమే చేసుకోవాలని చెప్పమన్నారు, అంతేనా? అదేగా వారు చెప్పి పంపినది, నీవు చెప్పవలసినది. సరే, నీవు వెళ్ళవచ్చు, మా ఏర్పాట్లు మేము కొంటాము అన్నారు అని ఆ సేవకునితో చెప్పి శిష్యుల వంక చూచి, ఒరే, ఆ పెరట్లో ఏమైనా దొరుకుతాయేమో, ఈ పూట దానితో వంట చేయండి అన్నారు. ఒక శిష్యుడు పోయి చూచి వచ్చి, స్వామి, పెరట్లో ఏమీ లేవు, ఒక దున్నపోతు మాత్రం అటు ఇటు తిరుగుచున్నది అన్నాడు. ఓరి, అది చాలులేరా ఈ పూటకి అని స్వామి అంటుంటే సేవకుడు తిరిగిపోకుండా అక్కడే నిలిచి, ఏమిటి, ఈ స్వామి దున్నపోతు మాంసం తింటారా?
అందుకేనేమో శ్రీ సమర్థులు వీరిని దర్శనానికి రానియలేదనుకొని మరి కొంచెం సేపు అక్కడే నిలబడగా రంగనాథ స్వామి శిష్యుడు, స్వామి ఆ దున్నపోతు నేను వధించలేను అన్నాడు. అయితే నేనే వస్తున్నా అంటూ ఆ స్వామి పోయి ఒక్క ఉదుట దాని కొమ్ములు పట్టుకొని తన కరవాలంతో ఒక్కటే వ్రేటితో తాను తలను ఖండించినారు. ఆ దృశ్యాన్ని చూచిన సేవకుడికి అక్కడ నిలబడలేక బిరబిరా వచ్చి శివాజీతో తాను చూసిన దృశ్యాన్ని, వారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా సవివరంగా చెప్పాడు. వెంటనే శివాజీరాజు వెళ్ళి లోపలున్న శ్రీ సముద్రుల వారికి ఈ విషయాన్ని చెప్పారు. తనలో తాను ఇలా తలంచారు, భోజన ఏర్పాట్లు మనమే చేసినట్లయితే ఇటువంటి హింసాకాండ జరిగేది కాదు కదా. గురుదేవుల ఆజ్ఞ ఎందుకు లేదో అవగాహనకు రావడం లేదు. భగవాన్, ఏమి ఈ లీల? నా రాజ్యములో సాధువులు ఇలా చేయుట ఏమి? అలాగని నేను సాధువును నిర్జించలేకపోయి తిని అని ఆలోచించుకొనుచుండగా శ్రీ సమర్థుల వారు, శివబా, వాడు భ్రష్టుని అన్నాను కదా, నాకు తెలుసు వాడు ఇలా చేస్తాడని. వాడికి తగిన బుద్ధి చెప్పే పంపిస్తానులే, నీవు చూస్తూ ఉండు అన్నారు. శివాజీరాజు మనసంతా వ్యాకులంగానే ఉన్నది. మధ్యాహ్న భోజన సమయానికి శ్రీ సమర్థ అందరూ భోజనాలు చేయమన్నారు. శివాజీ, గురుదేవ, తమను స్వీకరించిన పిదప మేము ప్రసాదం తీసుకుంటామన్నాడు. శివబా, రంగోబా భ్రష్టుడే, అయినా వాడు నా శిష్యుడు కదా, వాడు తిన్నది లేనిది తెలుసుకోకుండా నేను ఎలా తినగలను అన్నారు. మరి వారి భోజనాలు అయినవా లేదా అనేది సేవకుని పంపి తెలుసుకోమంటారా అని రాజు ప్రశ్నించగా శ్రీ సమర్థులు అనుమతించారు. వెంటనే రాజు సేవకునికి పురమాయించారు. సేవకుడు బయలుదేరే లోపునే రంగనాథ స్వామి శిష్యుడు అక్కడ వచ్చి ఇలా చెప్పాడు, మా గురువుగా శ్రీ రంగనాథ స్వామి వారు శ్రీ సమర్థుల వారిని శ్రీరామ ప్రసాదం కొరకు ఆహ్వానిస్తున్నారు అని చెప్పాడు. శివాజీరాజుకి ఇది వినగానే మతిపోయినట్లయింది. ప్రతి విషయము ఈ రోజున చాలా విచిత్రంగా జరుగుతున్నదని భావించుచు లోనికి పోయి శ్రీ సమర్థులకు ఈ విషయం ఎరింగించారు. శ్రీ సమర్థుల వారు, ఆహా, పిలుపు వస్తుందనుకుంటూనే ఉన్నాను, వచ్చిందా? అవును, నన్ను పిలవకుండా వాడు భోజనం ముట్టడు అంటూనే లేచి సంతోషంగా బయలుదేరినారు. గురుదేవుల వెంట శివాజీ కూడా నడుస్తుంటే, ఏమీ శివబా, నీవు కూడా వస్తున్నావా అన్నారు. శివాజీ, అవును స్వామి, వస్తున్నానన్నారు. సరేరా, నాకేమి అభ్యంతరం లేదులే అంటూ ముందుకు నడిచారు. పిలుచుకుని పోవడానికే వచ్చిన రంగోబా శిష్యుడు ముందు నడుస్తుంటే శ్రీ సమర్థులు శివాజీ అతని వెంట నడిచి ఆ ధర్మశాలకు చేరుకున్నారు. శివాజీ మనసంతా అల్లకల్లోలముగా ఉన్నది. వారు వధించిన దున్నపోతు తాలూకు అవశేషాలు అవి పక్కన పెరట్లో ఉండి ఉంటాయనే భావన చాలా జుగుప్సాకరంగా వేధిస్తున్నది. శ్రీ సమర్థుల రాక తెలియగానే శ్రీ రంగనాథ స్వామి ఎదురొచ్చి స్వాగతించారు. చేయి పట్టుకొని లోనికి తీసుకెళ్లి ఒక ఉన్నతాసనంపై కూర్చుండజేశారు. కనుసైగతోనే శిష్యులు వెంట వెంట పాదాపూజ సామగ్రి అంతా అమర్చి ఉంచిన పల్లెరములు తెచ్చి పక్కన ఉంచారు. శ్రీ రంగనాథ స్వామి వారు, గురుదేవా, నేనెంతో అదృష్టవంతుడిని. ఈరోజు తమరు దయతో తప్పక పాదపూజకు అనుమతినివ్వాలి అని ప్రార్థించాడు. శ్రీ సమర్థులు అనుమతిగా తల ఊపారు. శ్రీ రంగనాథ స్వామి అత్యంత భక్తి శ్రద్ధలతో గురుదేవులకు పాద ప్రక్షాళన చేసి పుష్పాలతో అర్చించారు. పాదతీర్థాన్ని తలపైన చల్లుకొని తీర్థంగా లోనికి స్వీకరించారు. పాదాల వద్ద వండిన పదార్థమును తెచ్చి శిష్యులుంచగా నివేదించారు. అంతసేపు ధ్యానముద్రలోనే శ్రీ సమర్థులు ఉన్నారు. తదుపరి హారతినిచ్చి గురుదేవులకు జయ జయ రఘువీర సమర్థ అనే జయనాదములు చేయగా శ్రీ సమర్థులు కూడా శృతి కలిపారు. తదుపరి శ్రీ సమర్థులు, ఏమీ రంగోబా, ఈరోజు ఇంత భక్తి శ్రద్ధలతో గురుపూజ చేసినావు, ఏదో విశేషమే ఉండి ఉండాలి అని ప్రశ్నించారు. అందుకు రంగోబా, స్వామి, తమకు తెలియనిదేముంది గురుదేవా, నేను ఈ రోజున దున్నపోతును వధించాననే ఆరోపణము చేయబడినది కదా, దానికి ప్రాయశ్చిత్తము చేసుకుంటున్నాను. దయతో నన్ను విముక్తుని చేయ ప్రార్థిస్తున్నాను అన్నాడు. శ్రీ సమర్థ స్వామి, సరేలే కానివ్వు, ఏం చేస్తాం, త్వరగా వడ్డన కానివ్వు, శ్రీరాముల ప్రసాదానికి రమ్మన్నావని వచ్చాను అన్నారు. శివాజీ మహారాజుతో సహా అందరికీ విస్తర్లు వేసినారు. గురుదేవులకు ఒకవైపు రంగోబాకు, మరొక వైపున శివాజీకి పీటలు వేసి విస్తరాకులు వేశారు. శిష్యులు వడ్డన చేసే లోపు శ్రీ సమర్థులు, రంగోబా, అయ్యిందేదో అయ్యింది, మనం భోజనం చేసే సమయంలో ఆ దున్నపోతు అవశేషాలు ఎందుకు అక్కడ, వాటిని యథాస్థానికి చేర్చు అన్నారు. రంగోబా వెంటనే, గురుదేవా, వస్తున్నా, ఒక్క క్షణము, తమ ఆజ్ఞ అయ్యింది కదా, ఆ పని పూర్తి చేసి వస్తాను అంటూ చేతిలోకి కమలం తీసుకొని పెరట్లోకి వెళ్ళుచుంటే శ్రీ సమర్థులు, శివబా, నీవు వెళ్ళి పెరట్లో కాలు కడుక్కొని భోజనానికి త్వరగా రా అన్నారు. శివాజీరాజు కూడా పెరట్లోకి వెళ్ళగా
రంగోబా స్వామి తన కమండలంలో నీరు చేతిలోనికి తీసుకొని అభిమంత్రించి, శ్రీ సమర్థుల వారి ఆజ్ఞ అయ్యింది, ఇంక లేచిపో అంటూ ఆ దున్నపోతు అవశేషాలపైన చల్లినారు. శివాజీ తన కళ్ళనే తానే నమ్మలేకపోయినాడు. అలా చూస్తుండగానే క్షణంలో దున్నపోతు లేచి తిరుగాడుచున్నది. మనసంతా ఆశ్చర్యానందాలతో నిండిపోగా కాలు గడుక్కొని వచ్చినారు. శివవా, నేను ఈ భ్రష్టాహారమునే శ్రీరామప్రసాదమని భుజించబోచున్నాను, మరి నీ సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. ఈ వింతలన్నీ చూస్తూ శివాజీ, గురుదేవా, తమరే ఆహారం స్వీకరించదరో అదే మాకును ప్రసాదం అని కాలు తుడుచుకొని భోజనానికి కూర్చున్నారు. శివాజీకి మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విస్తరులో వడ్డించిన పదార్థాలు గుమగుమలాడుతూ పంచపక్ష పరమాన్నములుగా గోచరిస్తున్నవి. గురుదేవుల శక్తియుక్తులు తనకన్నా శ్రీ రంగనాథస్వామియే బాగా గుర్తించినారని, నిజంగా వారే శ్రీ సమర్థులకు తగిన శిష్యులని భావించుకుంటూ గురుదేవుల చలోక్తులు, రంగోబా సమాధానాలు వింటూ హాయిగా భోజనం ముగించారు. తదుపరి రంగోబా శ్రీ గురుదేవులకును శివాజీకిన్ను నూతన వస్త్రములు, తాంబూలములు సమర్పించారు. శ్రీ సమర్థులు రంగోబాను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వీడ్కోలు తీసుకున్నారు. శివాజీ వెంటరాగా శ్రీ సమర్థులు తిరిగి తమ బసకు చేరుకున్నారు. ఈ లీలంతా ఎందుకు జరిగిందో అర్థం కాని శివాజీకి గురుదేవుని అడిగేందుకు ధైర్యం లేక అలాగే మదనపడుచున్నారు. శ్రీ సమర్థులే స్వయంగా శివాజీని చేరదీసుకొని, శివబా, చూచావా, రంగోబా ఎంత ప్రతిభాశాలియో, అతని వేషముని ప్రేమించాలా, అతని భక్తిని శక్తిని ప్రేమించాలా చెప్పు. ఉదయం నీ మనస్సులో అతని వేషమును చూడగానే సాధు అంటే ఇలాగా ఉంటారా అని శంక వచ్చింది, అవునా అని ప్రశ్నించారు. అసలే తెకమకపడుచున్న శివాజీ మహారాజుకు ఈ ప్రశ్నతో తన అపరాధమేమిటో తెలియవచ్చింది. గురుదేవా, మన్నించండి, నాకు అలాంటి భావము కలిగిన మాట సత్యము. అంతేగాక తమరు కూడా ఆయనను భ్రష్టుడనేసరికి నా భావము సరైనదేనను నమ్మకము కూడా కలిగి అతనిపై ఏషిత పటిష్టమైనది. ఆ పైన సేవకుడు వచ్చి అచ్చడి చూచిన వృత్తాంతమంతయు చెప్పిన తరువాత నాలో మరింత అసహ్యత దృఢపడింది. దయతో తమరు ఆయన ఆహ్వానమును మన్నించి బయలుదేరినప్పుడు కనీసం తమ ఇరువురి ఆంతరంగములు నేను అర్థం చేసుకోలేకపోయిన దీనుడను. కానీ తమ కరుణా ప్రసారముపై నాపై ప్రసరింపజేసి నన్ను కృతార్థులను గావించుటకే ఆ చనిపోయిన దున్నపోతును బ్రతికించుట జరిగినది. ఈ లీలంతా నాకు ఇప్పటి వరకు అగమ్యగోచరంగానే ఉన్నది. గురుదేవా, ఇంకా ఇప్పటికీ అంతు చిక్కనిది ఒక ప్రశ్న వేధిస్తూనే ఉన్నది అంటూ వారి పాదాలంటే నమస్కరించినారు. శివాజీకి హితబోధ. శ్రీ సమర్థులు చిరునవ్వులు చిందిస్తూ, శివబా, సాధువు అంటేనే సాధుత్వం మూర్తీభవించిన వ్యక్తి. వారు సర్వజీవుల యందుండు ఆత్మయే తన యందున్నదని దర్శించిన మహనీయులు. ఏ జీవికి హింస కలగరాదని, కనీసం క్రూరమృగాల పట్ల కూడా కాఠిన్యతను ప్రదర్శించక, దాని ఆకారమునకు విలువనీయక అందుండు పరమాత్మనే దర్శించెదరు. కావుననే ఘోరారణ్యములందు నివసించినను వారికి భయమన్నది లేదు. సమాజములో మానవ రూపములో ఉండి క్రూరకృత్యములు అనునించు వారికన్నా అరణ్యములోని క్రూర జంతువులే సాధువుల సంగతిని పొంది సాధుత్వాన్ని పొందగలవు. వారి సాన్నిధ్యంలో అవి కూడా వాటి స్వభావమును మార్చుకొనును. దీనంతటికీ పరమ ప్రేమయే సూత్రము. రాజా, నీ రాజ్యములో ఏ సాధువునకు అవమానము జరగకుండా జాగ్రత్త వహించు. యథా రాజా తథా ప్రజా అను ఆర్యోక్తిని అనుసరించి అందరూ నిన్నే అనుసరించెదరు. అందుచేత నీవు సర్వకాల సర్వావస్థల యందును సాధువుల పట్ల దయతో, వినయముతో, శ్రద్ధతో, ప్రేమతో వ్యవహరించుము. ఒకవేళ వారు బూటకపు సాధువులే అయినచో నీ ప్రేమను తట్టుకోలేక వారే ఓడిపోయి తమ కపటత్వమునకు స్వస్తి చెప్పుదురు. కానీ నీలోని స్వచ్ఛతకు భంగము రానీయకము. సత్యము ముందు అసత్యము, న్యాయము సమక్షమందు అన్యాయము వణుకున్నట్లు ధర్మవర్తనల ముందు అధర్మవర్తనలు వణుకుదురు. నీవు నిశ్చల మనస్కుడవై ధర్మ సంరక్షణము చేయవలసిన రాజువు. నీ వలన కాకున్నను నీ భటుల వలన కానీ నీ ప్రజల వలన కానీ సాధు సంతులకు నొప్పి కలగకుండా చూడవలసిన బాధ్యత నీదే. ప్రజలను నుంచు సకల కార్యముల యొక్క ప్రతిఫలమునందు రాజునకు భాగము కలదు. రాజా, నీ మనోభావమును సరిచేయుట కొరకే ఈ వింత నాటకము కల్పించబడినది. ఆత్మ పరమాత్మల అభేదమును ఎరిగిన వారికి ప్రకృతిపై ఆధిపత్యం ప్రాప్తిస్తుంది. తద్వారా అఘటనాఘటన సమర్థ్యము, అనిమాధ్యష్ట సిద్ధులు లభిస్తాయి. అందుచేత సాధువుల సామర్థ్యాన్ని ఎవ్వరూ అంచనా వేయలేరు. నీ సేవకునికి వినిపించిన మాటలు, కనిపించిన దృశ్యము అంతా అసత్యమే. అక్కడ అసలు దున్నపోతు లేదు, వధించుట లేదు, అవశేషములు లేవు, అంతా మాయయే. నీలోని అహంభావము తొలగుటకేర్పడిన ఇంద్రజాలము. అహంభావమే దున్నపోతు. దాన్ని వధించుడైనగా
దీనిని దూరీకరించుటని గ్రహించుము. నీ చేత చూడబడే జగత్తంతా అసత్యము. సత్యము దృష్టికి గోచరించదు. సత్పదార్థమును ధరించి ప్రకృతి చిత్కలతో వెలుగుచూ దృష్టికి గోచరిస్తూ ఉన్నది. కాబట్టి అదృశ్యం తన్నశ్యం అన్న ఆర్యోక్తి ప్రకారం దృష్టికి కనిపించేదల్లా నశింపు కలిగి ఉన్నది. ఏది కనిపించదో అది శాశ్వతమైనది, సత్యమైనది. కావున సత్యాన్వేషము నీకు ముఖ్యము. అందులకు కావలసినది సదసద్వివేకమని తెలియవలను, అనగా సత్ అసత్తుల జ్ఞానము. దానిని నిత్యానిత్య వివేకమని కూడా వ్యవహరించెదరు. రాజా, నీకు ఈ రాజ్యపాలనము ఎంత ముఖ్యమో ఆత్మ సామ్రాజ్య పాలనము కూడా అంతే ముఖ్యము. నీవు దానిపైన కూడా ఆధిపత్యం వహించాలన్నదే మా ఆశయము. అందులకే ఇంత తపన. ఇప్పుడు నీ సందేహాలన్నీ తీరినవా? ఇంకేమైనా గలవా అని ప్రశ్నించారు. శివాజీ మహారాజు, స్వామి గురుదేవా, తమ అనుగ్రహం వలన ఈ దీనుడు క్రమముగా మాత్రమే ఆధ్యాత్మిక విషయంలో గ్రహించగలుగుచున్నాడు. తమ అపార కృపయు మా తల్లిగారి బోధనలను నన్ను నిలబెట్టుచున్నవి. ఈ రాజ్యభారం వదలినచో ఆత్మ సామ్రాజ్యము లభించునని యోచింతిదిని. దానికి తమరు అంగీకరించక ఈ కార్యభారమును వహింపమని శాసించుచున్నారు. ఈ రెండింకిని సమన్వయము నాకు కుదరటలేదు. నన్ను తీర్చిదిద్దే భారము తమరు వహించుచున్నందులకు కృతజ్ఞుడను అని గురుదేవుల పాదములంటి మరల నమస్కారం చేసి నిలిచెను. సద్గురు సమర్థులు కృపాశిష్యులు దృష్టితోనే శివాజీపై కురిపించి ప్రసన్నులై దిగ్విజయస్తు అని దీవించినారు. తదుపరి శ్రీ రంగనాథ స్వామి వారు శ్రీ సమర్థులను శ్లాఘించుచు కటిబంధ్ అను పచ్చగావ్యమును రచించి సద్గురు చరణోరవిందముల కడ సమర్పించిరి. శివాజీ యందు ప్రసన్నులైన ఆ సద్గురువులు ఇరువురు, అనగా శ్రీ సమర్థుల వారును శ్రీ రంగనాథ స్వామి వారును కొన్ని రోజులు సతారా యందు గడిపినారు. ఆ శుభ సందర్భం అచ్చట చేరియున్న అనేక మంది శిష్యవర్గమునకు సువర్ణావకాశముగా అమరినది. నిత్యము మాహులి సంగమ స్నానము, సద్గురువుల ప్రవచనము శ్రవణం చేసే భాగ్యము, వారి సమక్షములో ప్రసాదం స్వీకరించే భాగ్యము వారికి లభించినది. తదుపరి ఎవరి స్థానములకు వారు వెళ్ళినారు. శ్రీ సమర్థులు అడవుల్లో తిరుగుచున్నను నిరంతరము ఎక్కడ ఏమి జరుగుతున్నదో వారి అంతరదృష్టితో గమనించుచునే ఉండేవారు. శివాజీకి ఏదైనా క్లిష్ట పరిస్థితి ఏర్పడినచో వెంటనే శ్రీ సమర్థులను ధ్యానించగానే అదృశ్యంగానే అక్కడి పరిస్థితులను చక్కబరచేవారు. అదే వారి సామర్థ్యము. విద్యాసాగర, సద్గురువుల సాంగత్యము ద్వారా పొందలేనిది లేదని ప్రతివారికి తెలియాలి. తెలియకపోతే అవకాశాలను జారవిడుచుకొనుటయే జరుగుతుంది అని నిత్యానందుల వారు జయజయనాదములు చేసినారు. అందరూ వారితో శృతి కలిపినారు. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 27వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.